ఓం నమ శివాయ. కార్తీక పురాణం 24వ అధ్యాయం. దూర్వాస మహర్షి అంబరీషుని శపించుట. పోయిన అధ్యాయంలో దూర్వాస మహర్షి అంబరీషుడి దగ్గరికి వచ్చి స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఎంతసేపటికి రాకపోవటంచే అంబరీషుడు ఆందోళన చెందుతూ ఉంటాడు. దూర్వాస మహర్షికి దడిచి పెద్దవాళ్ళెవరూ అంబరీషుడికి ఈ విషయంలో సలహా ఇవ్వలేకపోతారు. అంబరీషుడు ఒక నిర్ణయానికి వస్తాడు. ముని యొక్క శాపానికి గురైనా పర్వాలేదు, కానీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి మాత్రం నోచుకోవాలి అని అనుకుంటాడు. అనుకొని మంచినీళ్ళు తీసుకొని అప్పుడే తాగుదామని గ్లాసు దగ్గరగా పెట్టుకుంటాడు. ఇంతలోకి వస్తాడు దూర్వాస మహర్షి. ఓ రాజా, నన్ను అతిథిగా పిలిచి అవమానిస్తావా? నేను రాకముందే నువ్వు పారాయణ చేయాలని నిశ్చయించుకుంటావా? అతిథి దేవుడితో సమానమని నీకు తెలియదా? అతిథికి పెట్టకుండా నీవు ఏమి తిన్నా మలం తిన్నదానితో సమానమని నీకు తెలియదా అని దూషించసాగాడు. దూర్వాస మహర్షి నోటికి వచ్చినట్లుగా తిట్టడం ప్రారంభించాడు. రాజు గజగజ వణికిపోతూ భయపడిపోయి మహర్షి పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటాడు. రాజు యొక్క తలను ఒక్క తన్ను తన్ని, రాజా, నీకు శాపం ఇస్తున్నాను చూడు. నువ్వు చేపగా, తాబేలుగా, పందిగా, వికృతమైన ఆకారం కలవాడిగా, మరగుజ్జు కలవాడిగా, క్రూరుడిగా, మూఢుడు అయిన క్షత్రుడిగా, రాజ్యం లేని రాజుగా, పాషండునిగా, దయలేని బ్రాహ్మణునిగా 10 జన్మలు ఎత్తి ఈ అవమానాలకి కలిగిన పాపాన్ని అనుభవిస్తావు అని అంబరీషుని శపిస్తాడు. అంబరీషుడు మాత్రం శ్రీహరిని స్మరించుకుంటూ ఉండిపోతాడు. లోపల ఉన్న శ్రీహరి సరే అనుభవిస్తాను అని అంటాడు. భక్తుణ్ణి రక్షించటం కోసం శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు.